شكرا. అందరికీ నమస్తే. ఈ రోజు నేను కువైటీ వాళ్ళ పెళ్లికి అయితే వచ్చాను. ఈ పెళ్లిలో ఉండే వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు తెలియని పెళ్లికి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. అలాగే ఈ కువైట్ లో తెలియని మనుషుల మధ్య పిలవని పేరంటానికి వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి అయితే వచ్చాను ఈ పెళ్లికి. ఈ రోజు కువైటీ వాళ్ళ పెళ్లిలో 100 రకాల ఫుడ్ ఐటమ్స్ పైనే చేశారు. ఎవరో తెలియని పెళ్లికి వెళ్ళిన నాపై కువైటీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కువైట్ లో మ్యారేజ్ హాల్ అవుట్ సైడ్ అనేది లుక్ ఇలాగుంది. బయట ఎటువంటి డెకరేషన్ అనేది చేయలేదు. వీళ్ళు ఎక్కువగా ఇన్సైడ్ ఎక్కువ డెకరేషన్ అనేది చేస్తారు. మ్యారేజ్ హాల్ ఇన్సైడ్ అయితే లుక్ ఇలాగుంది. లోపల అయితే డెకరేషన్ మామూలుగా లేదు. కూర్చోవడానికి సోఫాలు గానీ చాలా క్లాస్ గా అయితే ఉంటుంది. మ్యారేజ్ అనేది చాలా క్లాస్ గా ఉంటుంది. ఇంక ఇదేమో పెళ్లి కొడుకు కొత్త కారు రోల్స్ రాయిస్ న్యూ మోడల్. దీని ప్రైస్ వచ్చింది 1,02,000 దినార్ల నుండి 11,40,000 దినార్ల వరకు ఉంటుంది. అదే మన ఇండియా కరెన్సీలో 9,50,00,000 వరకు పడుతుంది. ఈ రోల్స్ రాయిస్ కార్ ని ఫోటో తీసుకోవచ్చా అని అక్కడ ఉండే కోయేటి అతన్ని అడిగితే అతను ఏమన్నాడో ఒకసారి అయితే మీరే వినండి. ఈ రోల్స్ రాయిస్ ఓనరు కార్ లో కూర్చుంటావా అని అడిగినాడు. నేనైతే వద్దు బాబా, నేను ఫోటో తీసుకుంటా చాలు అని చెప్పంటే ఒప్పుకోలేదు. లోపల కూర్చొని పెట్టి మరీ ఫోటో అయితే తీసినాడు. ఇంత లగ్జరీ అండ్ ఎక్స్పెన్సివ్ కారు ఇంకా నా లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా ఇంకొక ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. కానీ ఈ కార్ లో కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది నాకైతే. ఇంకా వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముళ్ళు మ్యారేజ్ హాల్ ఎంట్రన్స్ లో నిల్చుని వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మ్యారేజ్ హాల్ లోకి ఎంటర్ అవగానే ఎదురుగా అయితే బాడీ స్ప్రేలు అనేటివి 10-20 రకాలు అనేటివి పెట్టినారు వచ్చే వాళ్లకు కొట్టుకోవడం కోసము. మన ఇండియాలో హిందూ సాంప్రదాయ ప్రకారము పెళ్లికి వచ్చే వారిపై రోజ్ వాటర్ అనేది చల్లుతాము. అలాగే వీళ్ళ సాంప్రదాయ ప్రకారము కోయిటీ వాళ్లకు నచ్చిన వారికి సెంట్లు అనేటివి కొడతారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా క్యాటరింగ్ బాయ్స్. వీళ్ళంతా కూడా చాయ్ గవ్వ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సప్లై చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్లు ఖర్జూరము స్వీట్లు అనేటివి ఉంటాయి. వీళ్ళు తాగే గవ్వ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి గవ్వ సప్లై చేసే అతనితో పాటు వీళ్ళు వెనకంటే తిరుగుతూ ఉంటారు. పెళ్లికి వచ్చిన బంధువులు మిత్రుల్లో ఎవరు కూడా వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వడాలు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడాలు లాంటివి చేయరు. అదే మన ఇండియాలో అయితే కొత్తగా పెళ్లి చేసుకునే జంటకు ఏదైనా ఉపయోగపడే వస్తువులు ఇవ్వడాలు డబ్బులు ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వడాలు లాంటివి చేస్తాము. అదే వీళ్ళైతే వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని బాగా తింటారు అంతే. అంతకుమించి గిఫ్ట్లు అనేటివి ఏవి ఇవ్వరు. మన తెలుగు వాళ్ళు 2 చేతులు కలిపి నమస్కారం పెడతాము. అది మన సంస్కారం అన్నమాట. అలాగా వీళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళు చెంపలు రాసుకోవడము ముక్కు రాసుకోవడము సలాం చెప్పుకోవడం అనేది వీళ్ళ సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ కనిపించేటివన్నీ కూడా ఖర్జూరము. ఈ కువైట్ లో ఎన్ని రకాల ఖర్జూరం అయితే ఉందో అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు గవ్వ తాగే ప్రతిసారి కూడా ఖర్జూరం అనేది తింటారు. నాకు ఇన్ని స్వీట్లు ఇలా డెకరేషన్ చేసింటే నాకైతే పెళ్లికి వచ్చినట్లేదు, ఏదో ఎగ్జిబిషన్ కి వచ్చిన మాదిరిగా అయితే ఉంది. ఇక్కడ చూస్తే గవ్వ ఎన్ని రకాలు అయితే ఉందో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 7 రకాల గవ్వ అనేది ఉంది ఇక్కడ కనిపించేటివన్నీ కూడా పెళ్లి భోజనాలు. వీటిలో అంతా కూడా పొటేల్ తల నుండి కాలు వరకు కోడి మెడ నుండి తొడ వరకు ప్రతి ఒక్కటి కూడా నాన్ వెజే ఉంటుంది. వెజిటేరియన్ అనేది ఉండదు. ఇక్కడ కనిపించే సోఫాలన్నీ కూడా ఇంకా కూర్చొని తినడానికైతే వేసినారు. ఇక్కడంతా కూడా వడ్డించడాలు కూర్చుంటే వడ్డించడాలు అలాంటివి ఏమి ఉండవు. నచ్చిన వాళ్ళు నచ్చిన వస్తువు అయితే పెట్టుకొని తినొచ్చు. ఇక్కడ కనిపించే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వెజిటేబుల్ ఫ్రూట్స్ తో చేసిన సలాడ్. వీళ్ళంతా తినడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ సలాడ్ అనేటివి ఖచ్చితంగా తింటారు ప్రతి ఒక్కరు కూడా. ఇంక ఇందులో ఉండేటివన్నీ కూడా చికెన్ తో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో మటన్ తో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇంకా పెళ్లి భోజనాలన్నీ ప్రిపరేషన్ పూర్తి అయిపోయాయి. ఇంకా అన్ని ఫోటో షూట్లు అన్ని అయిపోతే ఇంకా అందరూ వచ్చి తింటారు. అందుకే ముందుగా అయితే క్లోజ్ చేసి పెట్టినారు. నాకు తెలిసి ఈ పెళ్లికి ఎవరైనా షుగర్ పేషెంట్ అనే వాళ్ళు వస్తే మాత్రానికి నిజంగా ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేరేమో. ఇక్కడ కనిపించేటివన్నీ కూడా స్వీట్లు. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కేకులు స్వీట్లు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఇంక ఇదేమో మ్యారేజ్ హాల్ అవుట్ సైడ్. పెళ్లికి వచ్చిన బంధువులు వాళ్ళ కార్ల కలెక్షన్ మాత్రానికి మామూలుగా లేవు. వరల్డ్ లో ఎన్ని రకాల కంపెనీలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కంపెనీ కారు ఇక్కడికైతే వచ్చింది. ఈ కువైటీ వాళ్ళంతా కూడా ఎంత లగ్జరీగా ఉన్నారో అని చెప్పుకోవడానికి ఎక్కువగా లగ్జరీ ఇల్లు కట్టుకోవడాలు అలాగే లగ్జరీ కార్లు కొనడాలు లాంటివి చేస్తారు. అలాగే మాకు కూడా లగ్జరీగా శాలరీలు ఇస్తే బాగుండు. నేనైతే తెలియని పెళ్లికి వెళ్ళినా సరే నా ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. నేనెవరో తెలియకపోయినా సరే నన్ను అయితే లోపలికి ఇన్వైట్ చేసినారు. నేనైతే వాళ్ళని అడిగినాను ఫోటోలు వీడియోలు
తీసుకోవచ్చునా, నాకు యూట్యూబ్ ఉంది అంటే పర్లేదు నన్ను కూడా తీసుకో అని అయితే చెప్పినారు నాకు. ఎవరో కూడా తెలియని పెళ్లికి నేను ఎందుకు వచ్చాను అంటే, నా వయసు ఒక 70-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ గానీ తలుచుకుంటే చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ ఇన్ని రకాల పెళ్లి భోజనాలు ఉన్నా సరే ఏ ఒక్కటి కూడా నేను తినలేదు, తాకలేదు. ఎందుకంటే మనం ఎవరో వాళ్ళెవరో కూడా తెలియని పెళ్లికైతే ఏదో సరదాగా వచ్చినాం కాబట్టి నేనైతే ఏది కూడా తినలేదు, తాగలేదు.